ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నించారు. సహాయక చర్యలు కొలిక్కి రాకముందే వారు బ్రతికుండే అవకాశమే లేదనడం సర్కార్ చేతులెత్తేసిన తీరును నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవాహంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమే. ఈ దుర్ఘటనపై సీరియస్నెస్ రాష్ట్ర ముఖ్యమంత్రికే లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది? రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుంది? ఓట్ల వేటలో జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది, కానీ ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్కు వెళ్లే సమయం లేదా అని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా? ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే ఇరుక్కున్న వారు బ్రతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కార్ చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా? రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు 8 మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడతారు అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్.